ముందుగా వెస్ట్ గోదావరికి వెళ్దాం. మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న జిల్లా ఇది. 2019 ఎన్నికలను ఒకసారి చూడండి. వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. పూర్తిగా వైసీపీ ఆధిపత్యం ఈ జిల్లాలో కనిపించింది. మరి 2024లో వెస్ట్ ఓటర్లు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? చూసే ముందు కీలకమైన నియోజకవర్గాలు ఏమున్నాయో జిల్లాలో ఒకసారి చూద్దాం. వెస్ట్ విషయానికి వస్తే మొదట పాలకొల్లులో ఏం జరుగుతుందో చూద్దాం. టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు ప్రజలకి అందుబాటులో ఉంటారన్న పేరుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో కూడా నిమ్మల గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక పాలకొల్లు రూపురేఖలు మార్చారన్న పేరు ప్లస్ పాయింట్గా మారింది. ఇక వైసీపీ అభ్యర్థి గోపాలరావు రాజకీయాలకు కొత్త కావడంతో రామనాయుడుకు అదనపు అడ్వాంటేజ్గా మారింది. మొత్తంగా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ సీట్గా కనిపిస్తుంది ఉండి నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఆర్థిక బలం ఆయనకున్న ప్లస్ పాయింట్. 2019లో ఎంపీగా గెలిచిన నియోజకవర్గంలో అడుగు పెట్టకపోవటం కొంత మైనస్గా ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి నరసింహరాజు నామమాత్రపు పోటీ RRR కలిసి వస్తుంది. ఇండిపెండెంట్ కలవపూడి శివరామరాజు టఫ్ ఫైట్ ఇచ్చిన ఫైనల్గా రఘురామకృష్ణరాజు విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో. వెస్ట్లో మరొక కీలక నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి బలమైన క్యాడర్ని తయారు చేసుకోవటం ప్లస్ పాయింట్ అయింది. ప్రత్యర్థులతో పోలిస్తే ప్రజలతో బాగా కలిసిపోతారన్న పేరు ఆయనకుంది. నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల్లోనే ఉండటం మరొక ప్లస్ పాయింట్గా ఉంది. ప్రత్యర్థి చింతమనేని దూకుడు తత్వం కూడా అబ్బయ్య చౌదరికి అడ్వాంటేజ్గా మారింది. ఫైనల్గా కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధిస్తారని మా స్టడీలో తేలింది. ఒక్కసారి పశ్చిమ గోదావరిలోని 15 నియోజకవర్గాల్లో 2024లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేయబోతోంది. వైసీపీ 3 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 5 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. నిడదవోలులో కందుల దుర్గేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆచంటలో పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామనాయుడు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. నరసాపురంలో బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీకి విజయం అందజేయబోతున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక తాడేపల్లిగూడెంలో పొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరఫున, ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన తరఫున, దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీ తరఫున, ఏలూరులో బడేటి చంటి తెలుగుదేశం తరఫున విజయాన్ని సాధించబోతున్నారు. ఇక గోపాలపురంలో తానేటి వనిత వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. చింతలపూడిలో సోంగా రోషన్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం తన మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి 12 స్థానాల్లో విజయం సాధించబోతోంది. వైసీపీ 3 స్థానాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి తర్వాత ఒకసారి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్దాం. తూర్పు గోదావరిలో ఎవరు విజేతలు? మరో 8 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారో ఒకసారి చూద్దాం. తూర్పుగోదావరి చాలా కీలకమైన జిల్లా. ఇక్కడ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనట్టు 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తూర్పు గోదావరిని ఎవరు కైవసం చేసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని వారే కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తుండేవారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చింది? తూర్పుగోదావరి ఓటరు ఎవరికి పట్టం కట్టారో చూద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. 19 సీట్లలో తెలుగుదేశం 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన పార్టీ 1 సీట్ గెలుచుకుంది. ఇక్కడ 2019లో గెలిచిన మ్యాప్ను కూడా చూడొచ్చు. పూర్తిగా నీలిమయంగా కనిపిస్తుంది తూర్పుగోదావరి.
14 సీట్లతో వైసీపీ విజయ కేతనాన్ని తూర్పుగోదావరిలో ఎగరేసింది. ఇప్పుడు తూర్పుగోదావరిలో 2024 ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చూడబోయే ముందు కీలకమైన నియోజకవర్గాల్లో తూర్పుగోదావరిలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈస్ట్లో ముందుగా తునికి వెళ్దాం. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాకి ప్లస్ పాయింట్గా మారింది. వరుసగా 2 సార్లు గెలిచి ఉండటం అడ్వాంటేజ్ అవుతుంది. యనమల కృష్ణుడు వైసీపీలో చేరటం కూడా దాడిశెట్టికి కలిసి వస్తుంది. టీడీపీ అభ్యర్థి యనమల దివ్య తొలిసారి పోటీ చేస్తుండటం కూడా దాడిశెట్టికి అడ్వాంటేజ్. మొత్తంగా దాడిశెట్టి రాజా గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయారన్న సింపతి ఉంది. ఇక సినీ గ్లామర్ ఆయనకు ప్రధానంగా కలిసొచ్చే అంశం. పిఠాపురం మెగా అభిమానులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావటం మరొక అడ్వాంటేజ్గా మారింది. మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం పవన్కు మరో ప్లస్ పాయింట్. ఈసారి పవన్ గెలుపు ఖాయమని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఈస్ట్లో మరొక కీలక సెగ్మెంట్ అనపర్తిలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మొదట టీడీపీ టికెట్ రాకపోవడంతో సానుభూతి పెరిగింది. ఆఖరి నిమిషంలో పట్టుపట్టి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. స్థానికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా అడ్వాంటేజ్గా మారింది. వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ ప్రజలతో పెద్దగా కలవరన్న టాక్ కూడా నల్లమల్లికి ప్లస్ పాయింట్గా మారింది. ఇక్కడి నుంచి నల్లమల్లి బీజేపీకి విజయం చేకూరుస్తారన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీకి తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లాగా ఉంటుంది. ఇక్కడ 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 10 నియోజకవర్గాల్లో, వైసీపీ 5 నియోజకవర్గాల్లో, జనసేన పార్టీ 3 నియోజకవర్గాల్లో, బీజేపీ 1 నియోజకవర్గంలో విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నాయి. తెలుగుదేశం కూటమి మొత్తంగా 14 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 5 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. ఇక నియోజకవర్గాల వారీగా విజేతలను చూస్తే తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం సాధించబోతున్నారు. ప్రతిపాడులో పరువుల సత్యప్రభ విజయాన్ని సాధించబోతున్నారు. పిఠాపురంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ విజయాన్ని అందజేయబోతున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. ఇక కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయాన్ని ఇస్తున్నారు. రామచంద్రపురంలో వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశానికి విజయాన్ని ఇస్తున్నారు. రాజోలులో గొల్లపల్లి సూర్యారావు వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేస్తున్నారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇక వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటలో తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. రాజానగరం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి విజయం సాధిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ తరఫున విజయకేతనాన్ని ఎగరవేస్తున్నారు. రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా ఫలితం. తూర్పుగోదావరి జిల్లా తర్వాత విశాఖ జిల్లా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. చాలా కీలకమైన జిల్లా విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఎవరు విజేతలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.